కాస్మెటిక్ గైనకాలజీలో అసలు ఏ ప్రాబ్లమ్స్ మనం ట్యాకిల్ చేస్తాము? ఫస్ట్ మనకి ఫీమేల్స్కి ఫస్ట్ టైము మీకు వజైనాలో ప్రాబ్లమ్స్ అని తెలిసేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఆ చిన్న బేబీ ఆ బేబీ అంత ద్వారం నుంచి బయటకు వచ్చేసరికి కింద పెల్విక్ మసిల్స్ అండ్ లోపల వజైనల్ టిష్యూ అంతా లూజ్ అయిపోతుంది. అండ్ డెలివరీ తర్వాత కూడా అది కంప్లీట్గా మళ్ళీ రీగెయిన్ అవ్వదు. సో ఎంతో కొంత ఆ లూజనింగ్, ఆ లాక్సిటీ అనేది ఉండిపోతుంది. అంటే ఇమీడియట్గా డెలివరీ తర్వాత వాళ్ళకి కొంచెం అబ్డామిన్లో ప్రెషర్ పెరిగిన లేడీస్కి, లైక్ వాళ్ళు బరువు ఎత్తినా, లేకపోతే గబుక్కుని బేబీని ఎత్తినా, లేదా కొంచెం దగ్గినా, గట్టిగా నవ్వినా వాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు. యూరిన్ లీకేజ్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇది డెలివరీ తర్వాత కామన్, ఆల్మోస్ట్ లైక్ 6 నుంచి 8 నెలల వరకు పర్వాలేదు. కానీ దాని తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గాలి. దాని తర్వాత కూడా ప్రాబ్లం తగ్గట్లేదు అంటే కంపల్సరీగా ఒకసారి వాళ్ళ డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ చేసుకుని హెల్ప్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే 30s 40sలో మనకి హార్మోన్స్ అవి చేంజెస్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఆ వజైనల్ లాక్సిటీ ఉన్న వాళ్ళకైతే అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొలాజన్ టిష్యూ వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది ఏజ్ వచ్చే కొద్దీ. సో దానివల్ల కూడా వాళ్ళకి భార్యాభర్త కలిసినప్పుడు సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదని పార్ట్నర్ కంప్లైంట్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు మళ్ళీ యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేది లేటర్ ఆన్ డ్యూరింగ్ మెనోపాజ్, అంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 45-50s ఆ టైంలో ఈ ప్రాబ్లం మళ్ళీ చాలామందికి రికవర్ అవుతుంది. సో ఆ టైంలో కూడా వాళ్ళకి ఆ లాక్సిటీ వచ్చేసి యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, బరువులు ఎత్తినప్పుడు, లేదా అస్తమాటు యూరిన్కి వెళ్ళాలి అనే కంప్లైంట్ రావడం అవి ఉంటాయి. ఇంకో ప్రాబ్లం వచ్చేసి వజైనల్ డ్రైనెస్ అండి. అంటే మెనోపాజ్ లేడీస్కి, ఎవరికైతే మెనోపాజ్ వచ్చేసాక ఒక 1-2 ఇయర్స్ తర్వాత, లేదా సర్జికల్ మెనోపాజ్ అంటే కొంతమందికి ఏదో కారణం వల్ల హిస్టరెక్టమీ అయిపోతుంది, గర్భసంచి తీసేస్తారు. ఆ లేడీస్కి కొన్ని సంవత్సరాల తర్వాత వజైనాలో కావాల్సిన లూబ్రికేషన్ కానీ ఆ సిక్రిషన్స్ అవి తగ్గిపోతాయి. దానివల్ల వజైనల్ డ్రైనెస్ వస్తుంది. సో ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిమేట్ అయినప్పుడు, భార్యాభర్త కలిసినప్పుడు పెయిన్ రావడం కానీ, కొంచెం బ్లీడింగ్ ఉండడం కానీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ వల్ల ఏంటంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అది హ్యాంపర్ అవుతుంది. సో వాళ్ళంత కలవడానికి అది ఇష్టపడకపోవడం, డిక్రీజ్ ఇన్ లిబిడో అంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తారు. నెక్స్ట్ వల్వల్ షాఫింగ్, అంటే ఒక ఏజ్ వచ్చాక మీకు వల్వా మీద, అంటే మీకు వజైనల్ ఓపెనింగ్ మీద లిప్స్ ఉంటాయి, దాన్ని వల్వా అంటాం. దాంట్లో కొలాజన్ టిష్యూ అది తగ్గిపోయి వాళ్ళకి కంటిన్యూస్ ఇరిటేషన్, ఇచ్చింగ్, దురద అది వస్తూ ఉంటుంది. కొంతమందికి లైకెన్ స్క్లెరోసిస్ అంటే వైట్ కలర్ ప్యాచెస్ అవి కనిపిస్తాయి. సో అటువంటి కండిషన్స్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీకు మెనోపాజ్ ఆ టైం అంటే ఇది డ్రైనెస్ వల్ల లేదా కొలాజన్ టిష్యూ తగ్గిపోవడం వల్ల అస్తమాటు ఆ లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా రిపీటెడ్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఈ అన్ని కండిషన్స్కి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే పిల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చాలా కామన్ ప్రాబ్లమ్ ఏదైతే మేము న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఫేస్ చేస్తామో అది వజైనిస్మస్ అనే ప్రాబ్లమ్. అది ఆల్మోస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో 7% నుంచి 10% వరకు, 7-10% మ్యారీడ్ కపుల్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ వజైనిస్మస్ అంటే ఏంటంటే ఫస్ట్ టైము కపుల్ ఇంటిమేట్ అవ్వడానికి చూసినప్పుడు లేడీస్, అమ్మాయికి తెలియకుండానే తన పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ కాంట్రాక్ట్ అయిపోతాయి. వాళ్ళకి కలవడం అది కుదరదు, అంటే నాన్ కాన్స్యూమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. ఇది యూజువల్గా వాళ్ళ కంప్లైంట్స్ ఇనీషియల్గా రారు. చాలాసార్లు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, మాకు ప్రెగ్నెన్సీ కావాలనే కంప్లైంట్తో వచ్చి అప్పుడు వాళ్ళకి వెనకాల హిస్టరీ అడిగితే అప్పుడు వీళ్ళు కంప్లైంట్స్ అన్నీ బయట పెడతారు. సో ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ చాలా వరకు ట్రీటబుల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే చాలా ఇంటిమేట్ ఇష్యూస్, యూజువల్గా డిస్కస్ చేయరు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ యూజువల్గా డిస్కస్ చేయరు. ఇవన్నీ సైలెంట్ ప్రాబ్లమ్స్. దీంట్లో వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇమోషనల్గా కూడా డిస్టర్బ్ అవుతారు. అండ్ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ గ్రే ఏరియా, అంటే దీంట్లో ఎక్కువ మందులు అవసరం పడవు అండ్ దీనికి పెద్ద సర్జరీస్ అవసరం పడవు. సో ఈ రెండు కాకుండా మనకి ఆ గ్రే ఏరియాని ట్రీట్ చేయడానికి కాస్మెటిక్ గైనకాలజీ అనేది
మనం దీంట్లో చేసే ప్రొసీజర్స్ దీనికి చాలా ఉపయోగపడతాయి. సో మనం నెక్స్ట్ దాంట్లో అసలు మేము కాస్మెటిక్ గైనకాలజీలో ఏం ప్రొసీజర్స్ చేస్తాము అనేది మీకు వివరంగా చెప్తాను.